మహిళలు చనిపోవడం జరిగింది. ఇటీవల వరదల్లో చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు సరైనటువంటి ఆహారం దొరకక విద్యార్థులు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి, రైతులకు కొనాల్సినటువంటి వడ్లను సకాలంలో కొనని కారణంగా రైతులు ఆందోళన పడతా ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నేల విడిచి సాయం చేస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు తెలంగాణను నీతివంతంగా పరిపాలించండి అంటే ఆయన దేశమంతా తిరిగి తనకు తాను ప్రచారం చేసుకుంటున్నాడు. తెలంగాణను గత 8 సంవత్సరాలుగా ఉద్ధరించినట్టు, తెలంగాణ ప్రజలకు ఏ రకమైన సమస్య లేదు, తెలంగాణ అంతా బంగారు తెలంగాణ అయిపోయింది, ప్రజలందరూ కూడా బంగారు తెలంగాణలో పూర్తిగా భాగస్వామ్యం అయ్యారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణని ఉద్ధరించాను ఇన్ని రోజులు, ఇప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తానని ఆయన అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాడు. అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారమైంది, తెలంగాణలో దళితులు ముఖ్యమంత్రి అయ్యాడు, తెలంగాణలోని దళితులకు 3 ఎకరాల స్థలం ఇచ్చాడు, తెలంగాణలో ఈరోజు రైతుల ఆత్మహత్యలు లేవు. ఈ రకంగా తెలంగాణ పూర్తిగా అభివృద్ధి జరిగింది, దేశమంతా జరగలేదు. ఈరోజు దేశానికి నేనే దిక్కు, మా కల్వకుంట్ల కుటుంబమే దిక్కు, మేమే ఆదర్శము, తెలంగాణ మోడలే దేశానికి ఆదర్శమైన విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక రాష్ట్రాల్లో తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు. మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. మీరు మోడీ గారికి వ్యతిరేకంగా కానీ బీజేపీకి వ్యతిరేకంగా కానీ మీరు ప్రచారం చేస్తే ఏ రాష్ట్రంలో పట్టించుకోవడం లేదు. ఉత్తరప్రదేశ్ నాయకులను కలిశారు, పంజాబ్ నాయకులను కలిశారు, ఢిల్లీ నాయకులను కలిశారు, బీహార్ నాయకులను కలిశారు, తమిళనాడుకి వెళ్ళారు, బెంగళూరుకి వెళ్ళారు. కానీ ఏ ఒక్క రాష్ట్రం, ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ను సీరియస్గా తీసుకోవడం లేదు. కేసీఆర్ వ్యవహారం చూసి నవ్వుకుంటున్నారు. కేసీఆర్ నవ్వుకుంటే పర్వాలేదు, తెలంగాణను చూసే నవ్వుల పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. కేసీఆర్ వ్యవహారం చూస్తూ ఉంటే మిగతా రాష్ట్రాల ప్రజలు ఇది తెలంగాణ ముఖ్యమంత్రా, ఈ రకంగా మాట్లాడుతుండేంటి అనేటువంటి విధంగా ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. నిన్నటి రోజు బీహార్కి వెళ్ళి అనేక రకాలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే పక్కనున్నటువంటి నితీష్ కుమార్ గారు ఈయన మాటలు వినలేక లేచిపోతున్న పరిస్థితి చూశాం. అనేక రకాలుగా వన్ సైడ్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఏ పార్టీ కూడా ఆయనకు స్పందించడం లేదు. ఏకపక్షంగా అందరూ నా వెనుక ఉన్నారు అనేటువంటి ఒక భ్రమలో
ఈరోజు కేసీఆర్ గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నేను ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేస్తానన్నాడు. ఇద్దరు నాయకులు కలిసి కూర్చోలేనటువంటి పరిస్థితి ప్రెస్ కాన్ఫరెన్స్లో నిన్న. అందరిని ఐక్యం చేస్తారట. 10 సార్లు ఆయన లేచిపోతూ ఉంటే కూర్చోమని బతిలాడినా చేయి పట్టుకొని బ్రతిలాడినా కూడా నిన్న నితీష్ కుమార్ గారు కూర్చోలేదు. కేసీఆర్ మాట్లాడుతున్న చూసి ఆయన నవ్వుకుంటున్న పరిస్థితి ఉండింది. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 8 సంవత్సరాలుగా ఏమీ చేయలేదు. విదేశాల నుంచి మాంజా వస్తుంది, విదేశాల నుంచి అన్ని దిగుమతి చేసుకుంటున్నాం అని మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి విషయాలు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. వారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రారు, ప్రగతి భవన్ నుంచి బయటికి రారు, విషయాలు అర్థం చేసుకోరు. దేశంలో విదేశీ మారక ద్రవ్యం ఏదైతే మనం చేసుకున్నటువంటి దిగుమతి కారణంగా ఉండిందో అది ఎవరిని అడిగినా చెప్తారు. అది డిఫెన్స్ వస్తువులు కావచ్చు, లేక అన్ని రకాలుగా మేక్ ఇన్ ఇండియా పేరు మీద దేశంలోనే అనేక రకాల పిఎల్ఐ స్కీములు పెట్టి ప్రొడక్షన్ లింకేజ్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆయిల్ ఫామ్ నుంచి మొదలు పెడితే దిగుమతి చేసుకుంటున్నటువంటి వంటకు ఉపయోగించేటువంటి ఆయిల్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఈరోజు మనము మేక్ ఇన్ ఇండియా కింద ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం. గతంలో N95 మాస్కులు కూడా దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈరోజు అనేక దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆక్సిజన్ సిలిండర్స్ దిగుమతి చేసుకునే వాళ్ళం, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ దిగుమతి చేసుకునే వాళ్ళం, ఆక్సిజన్ ప్లాంట్లు దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈరోజు అవన్నీ కూడా మన దేశంలో తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం. డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఎగుమతి చేస్తూ ఉన్నాం. మెడికల్ ఎక్విప్మెంట్స్ ఈరోజు దిగుమతి తగ్గించి ఎగుమతి పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చివరకు టాయ్స్ కూడా ఇతర దేశాల నుంచి తగ్గించుకొని మేక్ ఇన్ ఇండియా కింద ప్రధానమంత్రి గారు పదే పదే లోకల్ ప్రొడక్షన్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు పాట్నాలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అన్ని దిగుమతులు పెరిగిపోయాయి, ఎగుమతులు తగ్గిపోయాయని మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ముఖ్యమంత్రి గారు చెప్పిందే 10 సార్లు చెప్పి అదే నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలను భ్రమలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. తెలంగాణ మోడల్ అంటే కల్వకుంట్ల కుటుంబం పరిపాలన మోడల్ అని అడుగుతా ఉన్నా. తెలంగాణ మోడల్ అంటే 5 సంవత్సరాలు మహిళా మంత్రి లేనటువంటి పరిపాలన అడుగుతా ఉన్నా. కేసీఆర్ పరిపాలన అంటే ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి లేడు, ఉండకూడదనేటువంటి పరిపాలన చేయాలనుకుంటున్నారా?
నెలలో 15 రోజులు ఫామ్ హౌస్లో ఉండడమే కల్వకుంట్ల కుటుంబం యొక్క మాటలు అడుగుతా ఉన్నాను. దేంట్లో మీరు ఆదర్శమని అడుగుతా ఉన్నాను. ధర్నాల గురించి మాట్లాడాడు. ధర్నా చౌకును ధర్నాలు చేయకుండా నిషేధం విధిస్తే చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకుని ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, యువజన సంఘాలకు, రైతు సంఘాలకు తమ సమస్యలు చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు. కనీసం ధర్నా చౌకులో ధర్నా చేద్దామంటే దాని మీద నిషేధం పెట్టినటువంటి గొప్ప ప్రజాస్వామ్యవాది కేసీఆర్ గారు చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకొని ధర్నాకు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి, ప్రభుత్వ జీవోను కొట్టివేసిన పరిస్థితి ఈరోజు ప్రజలందరికీ తెలుసు. మొత్తము 15 శాఖలు కల్వకుంట్ల కుటుంబం చేతిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఇది మాకు తెలంగాణ సరిపోదు, ఇప్పుడు మా కుటుంబానికి దేశమంతా కావాలి అనే ఆలోచనతో ఈరోజు ఆయన వ్యవహారం చేస్తున్నట్టుంది. చాలామంది ఈరోజు ప్రతిపక్ష పార్టీల నాయకులు అనేక రకాలుగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం. ఏ రాష్ట్రానికో ఆ రాష్ట్రం, నీకు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి నేను ఫండింగ్ ఇస్తాను, మీరు ఏ రకంగా భయపడాల్సిన అవసరం లేదు, నేను అన్ని రకాలుగా మీకు అండగా ఉంటానని కేసీఆర్ గారు మాటలు చెప్తా ఉన్నారు. ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు ఆయన. అందరికి చెప్తా ఉన్నారు, నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది భారతీయ జనతా పార్టీని ఓడించడానికి. నవులపాలే ప్రణాళిక. ఈరోజు తెలంగాణ డబ్బులు తెచ్చి పంజాబ్లో పంచుతావు, తెలంగాణ డబ్బులు తెచ్చి యూపీలో పంచుతావు, తెలంగాణ డబ్బులు తెచ్చి బీహార్లో పంచుతావు. ఇంతకుముందు ఏమన్నారు బీహార్ గురించి? గతంలో బీహార్ గురించి మాట్లాడుతూ తెలంగాణ సంపదను బీహార్కు దోచిపెడుతున్నారు, బీహారీలు పావులా పన్ను కట్టి రూపాయి దొబ్బుతున్నారు, ఇది వర్డ్ అయినది. మరి ఈరోజు ఏ మొక్కం పెట్టుకున్న బీహార్కి వెళ్ళాడో ఈరోజు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పాలి. అనేక రకాలుగా ఇండ్ల విషయంలో కానీ కేసీఆర్ గారు ఇల్లు కట్టిస్తానన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఎన్ని కట్టించాడో అర్థం చేసుకోవచ్చు. అదే స్థాయిలో పక్కనున్నట్టు ఆంధ్ర రాష్ట్రం 20 లక్షల ఇండ్లు కట్టింది గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం. మరి మీరు 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు కట్టారో చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా ప్రగతి భవన్ నుంచి గెంటేసి తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఈరోజు ప్రగతి భవన్లో పెట్టుకొని ఇది రోజు తగునమ్మా అని చెప్పి దేశానికి నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక దిక్కు మజ్లిస్ పార్టీని పక్కన కూర్చుండబెట్టుకొని, ఒక పక్కన అక్బరుద్దీన్ ఓవైసీని, ఒక పక్కన అసదుద్దీన్ ఓవైసీని కూర్చుండబెట్టుకొని మతపర రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మత విద్వేషాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన గొడవకు కేసీఆర్ కుటుంబమే కారణం కాదా?
హిందూ దేవులను అవమానం చేసేటువంటి ఒక జోకర్ను హైదరాబాదు పిలిపించి 2000 మంది పోలీసు బందోబస్తు పెట్టి కార్యక్రమం చేయించాల్సిన అవసరమే ఉంది. అనేక రాష్ట్రాలు ఆయన రాకను నిషేధిస్తే పట్టుబట్టి ఆయన తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్రిక్త వాతావరణానికి కల్వకుంట్ల కుటుంబం కారణమైంది. మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి, హిందువుల పండుగ గురించి, భారతదేశం గురించి, భారత సైనికుల గురించి ఎంతో హీనంగా అవమానంగా మాట్లాడినటువంటి మజ్లిస్ పార్టీ నాయకులతో జతగట్టి రోజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మత కళాలు తగ్గాయి. ఐఎస్ఐ ఉగ్రవాద కార్యక్రమాలు ఉక్కు పాదంతో అణిచివేస్తూ ఉన్నాం. బాంబు పేలుళ్లు తగ్గాయి, కర్ఫ్యూలు తగ్గాయి, శాంతి భద్రతల పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. జమ్మూ కాశ్మీర్ తీసుకున్నా, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు తీసుకున్నా, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యక్రమాలు చాలా తగ్గుముఖం పట్టాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్సర్జెన్సీ గ్రూపులు పూర్తిగా ఈరోజు మెయిన్ స్ట్రీమ్లో వచ్చారు. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణను వదిలేసి ఇతర రాష్ట్రాలలో ఎందుకు పర్యటిస్తూ ఉన్నారు? తెలంగాణలో వారు చేసినటువంటి అక్రమ పరిపాలన, నియంత్రిత పరిపాలన, కుటుంబ పరిపాలన, అరాచక పరిపాలన, దేశమంతా ఈరోజు అమలు చేస్తారా? మోడీ గారు చాలా మంచివారు, మోదీ అంటేనే నీతివంతమైన పాలనని గజ్వేల్లో పొగిడారు. మేము హుజూరాబాద్లో గెలవగానే మోడీ గారు అవినీతి పరుడైపోయారు. హుజూరాబాద్లో, దుబ్బాకలో, హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వగానే భారతీయ జనతా పార్టీ మతపరమైన పార్టీ. కేసీఆర్ లాంటి వ్యక్తుల తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భయపడేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాదు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఈడీ గురించి, సిబిఐల గురించి పదే పదే విమర్శిస్తున్నటువంటి వ్యక్తి ఎందుకు భయపడుతున్నారని అడుగుతా ఉన్నాను. ఒక రకంగా భవిష్యత్తులో నా మీద ఏమైనా దాడి చేస్తే, ఏదైనా నా అవినీతి కుంభకోణం బయట పెడితే నేను ముందే చెప్పాను ఇలా జరుగుతుందని ఒక సానుభూతి పొందేటువంటి ప్రయత్నం, ఒక సానుభూతి పొందేటువంటి కుట్ర కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి అనేక రకాల అరాచకపు పరిపాలన,
తెలంగాణ ప్రజలు చూశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కల్వకుంట్ల కుటుంబం పోవాలని కోరుకుంటున్నారు. అధికారం నుంచి ఒక ప్రజాస్వామ్య పాలన రావాలనుకుంటున్నారు. వారికి అర్థమైపోయింది తెలంగాణలో ఓడిపోతున్నాను కాబట్టి ఈరోజు తెలంగాణ వదిలేసి దేశం తిరుగుతా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరూ రక్షించలేరు. నితీష్ కుమార్ రక్షించలేడు, అఖిలేష్ యాదవ్ రక్షించలేడు, కేజ్రీవాల్ రక్షించలేడు. ప్రజలు నిర్ణయించుకున్నారు కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌస్కే పరిమితం చేయాలని. మాకు ఈ ఫామ్ హౌస్ పాలన వద్దు, ప్రజాస్వామ్య పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మాకు రోజు అందుబాటులో ఉండేటువంటి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రోజు సెక్రటరియట్కి వచ్చేటువంటి ముఖ్యమంత్రి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేటువంటి ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారు మీరు ఎట్లా వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు, ఉన్నన్ని రోజులైనా సరే తెలంగాణ కొంత మేలు జరిగేటువంటి చర్యలు చేస్తే బాగుంటుందని మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరింతగా బలపడతాము. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలో రావడం కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. కేసీఆర్ కుటుంబానికి భయపడో, కల్వకుంట్ల కుటుంబానికి భయపడో మా పార్టీ ఎదుగుదలను, ప్రజల మద్దతు కూడగట్టినటువంటి కార్యక్రమాలను ఆపే ప్రసక్తి లేదని మనం చేస్తాము. తేలాలి, దర్యాప్తు సంస్థలు చెప్తాయి. ప్రభుత్వం చెప్పలేదు కదా, బీజేపీ కదంటలేం కదా, దర్యాప్తు తేలాలి. విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ బకాయిలు ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సినటువంటి బకాయిలు మాట్లాడకుండా తెలంగాణ ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం ద్వారా కేంద్రం తెలంగాణ మీద కక్ష కట్టినట్టు వ్యవహరిస్తుంది. ఇది ఖచ్చితంగా నియంతృత్వం. పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాష్ట్ర విభజన సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం లేదని చెప్పారు. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళ విజ్ఞప్తి మేరకు మా బాధ్యతగా డబ్బులు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వము సలహా ఇచ్చింది. దానికింత ఆవేదన, ఆందోళన ఎందుకుంటుంది? మాకు వివక్షత, ఏ రాష్ట్రం పట్ల ప్రేమ కానీ వివక్షత కానీ ఉండదు. అన్ని రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీకి, ప్రధానమంత్రి గారి మోడీ గారికి సమానమే. ఇది రొటీన్గా జరిగేటువంటి అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ. ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకుని నోటీసులు ఇవ్వమని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు మోడీ గారికి లేదు. దేశంలో తెలంగాణ మోడల్ వర్సెస్ గుజరాత్ మోడల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఛాలెంజ్ చేసేదానికి తప్పకుండా ఇప్పుడంగా చెప్పాను కదా, నేను కల్వకుంట్ల కుటుంబం కావాలా, ప్రజల పాలన కావాలా, ఈరోజు తెలంగాణలోనే ముందు తెలుసుకుంటే దేశం సంగతి పోని. వచ్చేటువంటి ఎన్నికల్లో దేశం గురించి తర్వాత కేసీఆర్ గారు మీరు ఎక్కడైతే ముఖ్యమంత్రి ఉన్నారో, మీ కుటుంబం ఎక్కడైతే 15 శాఖలు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నారో అక్కడ ముందు తెలుసుకుందాం. ముందు ఈ దేశం సంగతి చాలా దూరం ఉంది. మీరు ఎన్నికలు వస్తే చూద్దాం. మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందా? లేదు తెలంగాణలో మరీ ముందస్తు ఎన్నికలు వస్తాయి, దాంతో పాటు మునుగోడు వస్తారంట. అది
ఈ మధ్యలోనే వారు రాజీనామా చేశారు, చేసి బీజేపీలో చేరారు. ఒక్కదానికోసం ఎన్నికలు ఎప్పుడు పెట్టరు. ఏదైనా ఒక రాష్ట్రమో దేశంలో ఉన్నటువంటి మిగిలిన ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు మిగిలిపోయినటువంటి లేకపోతే ఖాళీ ఉన్నటువంటి స్థానాలు కలిపి ఒకసారి పెడతారు. అవకాశం వచ్చినప్పుడు పెడతారు. అది ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు. ఎలక్షన్ కమిషన్ను కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం అడుగుతుంది శాంతి భద్రతల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ. ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ నిర్ణయం తీసుకోదు, అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఈలోపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే డిజాల్వ్ చేసి ఎన్నికలకు సిద్ధపడే అవకాశం ఉంది అన్నది చాలా అనేక రకాలుగా వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఓట్లు తీసేయాలని, లేక బీజేపీ మెజార్టీ వచ్చినటువంటి బూతులలో ఆ ఓట్లు తగ్గించాలని. మీకు తెలుసు, గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ బలంగా ఉన్నటువంటి పోలింగ్ బూతులలో అన్యాయంగా ఓట్లు తొలగించడం జరిగింది. అది లాస్ట్ ఒకరోజు ముందు, అంటే ఒకరోజు ముందు ఓటర్ లిస్ట్ ఇస్తారు, ఫైనల్ ఓటర్ లిస్ట్. అప్పీల్ చేసుకోవడానికి లేదు. అంతకుముందు ఇచ్చినటువంటి ఓటర్ లిస్టులో పేర్లు ఉంటాయి, కానీ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో బీజేపీ మద్దతు ఉన్నటువంటి ఓటర్లను తొలగించడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము ఎక్కువ సీట్లు గెలిచాం, అది వేరే విషయం. కానీ కేసీఆర్ గారు ఈ రకమైనటువంటి కుట్రలు చేయడము, కుతంత్రాలు చేయడము మనము హుజరాబాద్ ఎన్నికల్లో చూసాము. ఏ రకంగా అధికార దుర్వినియోగం చేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినా కూడా ప్రజలు తిప్పికొట్టారు. ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముందస్తుగా పోతారని, దానికి కావలసినటువంటి అనేక రకాలుగా ఓటర్ లిస్టు మొదలు పెడితే మిగతా పార్టీల నాయకులను బెదిరించడం వరకు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వారు ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది, భయపడే ప్రసక్తి లేదు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌస్కు పంపించేంత వరకు తెలంగాణ ప్రజలు ఈరోజు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం.